తెలంగాణ డిసెట్ ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ లింక్ మనకు యాక్టివ్ చేశారండి. వెబ్సైట్లో అన్ని అప్డేట్ చేశారు. సో ఈ వీడియోలో మనం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ ఎవరికైతే పెద్ద ర్యాంక్ ఉందో మీ జిల్లా కాకుండా అన్ని కాలేజెస్ ప్రిఫరెన్సెస్ ఎలా పెట్టుకోవాలి అండ్ ఆల్రెడీ ఒక ప్రైవేట్ కాలేజ్ కావచ్చు నచ్చని కాలేజ్ వచ్చిన వాళ్ళు మీరు బెటర్ కాలేజెస్ ఎట్లా పెట్టుకోవాలి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది, సో మనకు కాలేజ్ చేంజ్ అయినప్పుడు ఎలాంటి చేంజెస్ ఉంటాయి, అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో హరిగా మీరు వెబ్ ఆప్షన్స్ ఏవో పెట్టేసి సబ్మిట్ కొట్టకండి, మళ్ళీ మీకు ఎడిట్ ఆప్షన్ కావచ్చు అలాంటివి ఏమి ఇవ్వరు. సో మీరు పెట్టబోయే వెబ్ ఆప్షన్స్ బేస్ మీదనే మీకు కాలేజ్ అలాట్మెంట్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంతా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు వెబ్సైట్లో కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. సో అవి ఫాస్ట్గా చెప్తాయి, ఎందుకంటే మనకు ఆల్రెడీ వెబ్సైట్లో ఉంటాయి కాబట్టి మీ మొబైల్లో మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఫేజ్ 2కి సంబంధించిన కౌన్సిలింగ్లో మీకు వెబ్ ఆప్షన్స్ యూజర్ గైడ్ ఉంది. అంటే వెబ్ ఆప్షన్ యూజర్ గైడ్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్తో ఒక పీడిఎఫ్ ఉంటుంది, అది చూసుకోవచ్చు మీ మొబైల్లో. సెకండ్ పాయింట్ వచ్చేసి చెక్ వెరిఫికేషన్ స్టేటస్. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఎవరైతే మొన్న 5th రోజు వెళ్ళారో లైక్ ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2లో మీకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంది కదా, సో ఎవరైతే వెళ్ళలేరో వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చారు. లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఏవో ఒక సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా వెళ్ళారు. సో మీ యొక్క వెరిఫికేషన్ సక్సెస్ అయిందా లేదా అది చూసుకోండి. జస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ సక్సెస్ మీరు చూసుకోవచ్చు. అది సెకండ్ పాయింట్. థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్. సో ఎవరైతే డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపిఎస్సి వేద్దాం అనుకుంటున్నారో ఆర్ డిఎడ్, సో డిఎడ్ అన్న టీటీసీ అన్న డైట్ అన్న ఒకటే. సో ఈ ఫోర్త్ పాయింట్లో వచ్చేసి మన తెలంగాణలో అన్ని జిల్లాలో, అంటే ఇవి పాత జిల్లాల ప్రకారంగా ఇస్తారు. సో అన్ని జిల్లాలో ఏవైతే మనకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియంలో డిఎడ్ కాలేజెస్ ఉన్నాయో కాలేజెస్ నేము, ఆ లిస్టు, అందులో ఆ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్ని డీటెయిల్గా ఇచ్చారు, అవి చూసుకోండి. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు డిఎడ్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మన జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి అవి చూసుకోవాలి. సో ఇది చాలా జాగ్రత్త ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్. సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్గా చేసేవాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఫర్ పేమెంట్ అని కొట్టి మీరు 100 రూపీస్ కావచ్చు, కొందరికి 90 రూపీస్, 100 ట్యాక్సెస్తో కలిపి మీరు వెబ్ ఆప్షన్స్ అమౌంట్ పే చేసిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎవరైతే ఆల్రెడీ ఫేజ్ 1లో మీరు వెబ్ ఆప్షన్స్ అమౌంట్ పే చేసిన వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మనీ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే సరిపోతుంది. సో కొత్త వాళ్ళు మాత్రమే, ఎవరైతే ఇప్పుడు వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రమే మీరు పే చేయాలి. సో ఇక్కడ సిక్స్త్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్. సో వెబ్ ఆప్షన్స్ మీరు మనీ పే చేస్తారు కదా, దాని తర్వాత మీరు స్టేటస్ చెక్ చేసుకోండి, మీరు పే చేసిన అమౌంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెక్ చేసుకోవచ్చు. సో సెవెంత్ పాయింట్ వచ్చేసి ఫిల్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్. సో ఎవరైతే ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే సీట్ రాని వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఫ్రెష్గా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళు, మీరు ఈ సిక్స్త్ పాయింట్ వెబ్ ఆప్షన్స్, సెవెంత్ పాయింట్ ఫిల్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అది క్లిక్ చేసి ప్రాసెస్ అంతా మీరు కాలేజ్ యాడ్ చేయడం కావచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవడం, అవన్నీ ప్రాసెస్ మొత్తం 7th ఉంటుంది. సో 7th ప్రాసెస్లోనే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన కాలేజ్ అన్నీ పెట్టిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఆ పీడిఎఫ్ ప్రింట్ తీసుకోండి, పెట్టుకోండి మీ దగ్గర. సో మీరు ఏవైతే సీరియల్ వైజ్ ఇస్తారో దానికి సంబంధించిన ర్యాంక్, క్యాస్ట్ అన్నీ చూసి మీకు ఏదో ఒక కాలేజ్ ఇవ్వడం జరుగుతుంది. అది 7th. 8th పాయింట్ వచ్చేసి జస్ట్ ప్రింట్ తీసుకోవడం, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏమేమి పెట్టారో దానికి సంబంధించిన ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు వెబ్సైట్లోనే అప్డేట్ చేశారు, సో అవి మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనకు సీట్ అలాట్మెంట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మీరు ఎగ్జామ్ రాశారు, కౌన్సిలింగ్కి వెళ్ళారు, ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళారు, అన్ని ప్రాసెస్ జరిగి మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్. సో ఎట్లా ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్? ఫస్ట్ పాయింట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ అసలు దేని బేస్ మీద ఇస్తారు అది తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే మనం వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టాలి, సో ఇన్ని చూస్తారా అని మీకు ఒక ఐడియా రావాలి. ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా చేసేవాళ్ళు, డిగ్రీ తర్వాత ఫ్రెష్గా చేసేవాళ్ళు కొందరికి తెలియవు, సో వాళ్ళ కోసమే చెప్తున్నాను. సో ఫస్ట్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి ర్యాంక్ అండి. సో ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి మీకు ఎవరికైతే మంచి ర్యాంక్ ఉంటుందో మంచి కాలేజ్ వస్తుంది. సో ఫస్ట్ ర్యాంక్ చూస్తారు. సెకండ్ వచ్చేసి క్యాస్ట్ అంటే మీరు ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఏదో ఒక క్యాస్ట్ మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు మంచి కాలేజ్ వస్తుంది. ఇది బేసిక్ రూల్. సో మీరు ఎస్సీ అనుకుంటే ఎస్సీలో మీరు టాప్ ఉంటే మీకు మంచి
కాలేజ్ వస్తుంది. బీసీఏ అనుకోండి, బీసీఏలో మంచి టాప్ ర్యాంక్ ఉండాలి. బీసీబీ అనుకుంటే బీసీబీ, ఎస్టీ అయితే ఎస్టీ. సో క్యాస్ట్ చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఆర్ కాలేజెస్. అంటే ఎగ్జాంపుల్ మీరు ఎన్ని కాలేజ్ పెట్టారు వెబ్ ఆప్షన్స్లో, ఆ కాలేజెస్లోనే మీకు మీ ర్యాంక్ చూసి కాలేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ నేను ఓన్లీ 10 కాలేజీలు పెట్టాను. ఆ 10 కాలేజీలోనే మీ యొక్క ర్యాంక్ చూసి ఎగ్జాంపుల్ ఒక 10 కాలేజ్ పెట్టారు. సపోజ్ నా క్యాస్ట్ బీసీబీ అనుకోండి, బీసీబీ ఒక ఫస్ట్ కాలేజ్ పెడతారు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 5 అలా 10 కాలేజ్ పెట్టాను. ఫస్ట్ కాలేజీలో చెక్ చేస్తారు. నా ర్యాంక్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2000 వచ్చింది, కానీ 2000 కన్నా బెటర్ ర్యాంకర్స్ అందరు ఫస్ట్ కాలేజీ ఆప్ట్ చేసుకున్నారు. అప్పుడు నాకు ఫస్ట్ కాలేజ్ ఇయ్యరు. నెక్స్ట్ సెకండ్ కాలేజ్ చూస్తారు. సెకండ్ కాలేజ్లో కూడా నాకన్నా మంచి ర్యాంకర్సే ఉన్నారు. నా క్యాస్టే, మళ్ళీ వేరే క్యాస్ట్తో నాకు సంబంధం లేదు. బీసీబీలో నాకన్నా మంచి ర్యాంకర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ థర్డ్. సో థర్డ్లో మీరు మంచి ర్యాంక్ 2000 ఉన్నారు, కానీ 2000 కన్నా అట్లా 2000, 3000 వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక వేకెన్సీ ఉంటే మీకు ఇస్తారు. సో అలా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడతారో ఫస్ట్ నుంచి సీరియల్గా చెక్ చేస్తూ ఉంటారు. సో అలా సిస్టమ్ని అప్డేట్ చేస్తారు. సో మీరు ఏదైతే కాలేజ్ ఎక్కువ పెట్టడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. సో ఎక్కువ కాలేజ్ పెడితే ఫస్ట్ కాలేజ్లో సీట్ రాలేదు, నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్, అలా మీరు ఎన్ని కాలేజ్ పెడితే అన్ని కాలేజీలు చెక్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడైతే మీ ర్యాంక్ తగ్గట్టు ఒక కాలేజ్ వస్తుందో, అంటే మీరు పెట్టిన కాలేజీలో మీ ర్యాంక్ మంచిగా ఉంది, అప్పుడే మీకు కాలేజ్ వస్తుంది, లేదంటే లేదు. సో కొందరు ఎట్లా చేస్తారు, ఓన్లీ 5 కాలేజీలో పెడతారు. ఆ 5 కాలేజీలో మీకన్నా బెటర్ ర్యాంకర్స్ ఉంటే మీకు కాలేజ్ రాదు. సో ఇది అర్థం చేసుకుంటే బెటర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మీడియం. సో ఇక్కడ ఏవైతే మనకు పీడిఎఫ్స్ ఉంటాయో ఆ పీడిఎఫ్స్లో తెలుగు మీడియం కాలేజ్ ఉంటాయి, ఇంగ్లీష్, ఉర్దూ. సో ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ తెలుగులో రాశారో తెలుగు కాలేజ్కి మాత్రమే ఎలిజిబుల్. ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు ఇంగ్లీషే, ఉర్దూ వాళ్ళు ఉర్దూ. సో ఇవి బేసిక్ పాయింట్స్. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి కాలేజ్ ప్రియారిటీ ఆర్డర్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది లైట్ తీసుకుంటారు, కానీ ఎవరైతే కొద్దిగా ప్రాపర్గా పేపర్ మీద రాసి నేను ఈ కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నా, ఫస్ట్ ప్రియారిటీ ఇది, సెకండ్ నా ప్రియారిటీ ఇది, సపోజ్ ఇందులో సీట్ రాకపోతే నేను ఈ కాలేజీలో చేస్తా అని ఇట్లా ప్రీ ప్లాన్డ్గా ఒక పేపర్, పెన్ను తీసుకొని రాసుకుంటేనే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ప్రాబ్లమ్స్ రావు. చాలామంది ఫేజ్ 1 పెట్టేటప్పుడు ఇలా ప్రికాషన్స్ కావచ్చు ఇట్లా ప్రాపర్గా పెట్టలేరు. సో ఎక్కడెక్కడనో దూరం కాలేజ్ వచ్చాయి, కొందరు కాలేజ్ రాలేవు, కొందరు ఫాస్ట్గా అదే రోజు సబ్మిట్ చేస్తారు. సో అప్పుడు ఏం చేయలేరండి. ఇప్పుడు ప్రాపర్గా ఫస్ట్ పాయింట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్లో ఫస్ట్ మీడియం. మీరు తెలుగు మీడియం అనుకుంటే ఆ పీడిఎఫ్స్లో ఉన్న తెలుగు మీడియంస్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా. కొందరు ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్లోనే వెళ్దాం అనుకుంటారు, కొందరు ప్రైవేట్ కాలేజెస్లోనే వెళ్దాం అనుకుంటారు. అట్లా కూడా ఉంటారు. అంటే నేను వేరే జాబ్ చేస్తున్నా, లేకుంటే వేరే దానికి ప్రిపేర్ అవుతున్నా, నేను మనీ ఇచ్చి మేనేజ్ చేసుకుంటానంటే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ చూస్ చేసుకోండి. సో గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, ప్రైవేట్ కాలేజ్ లిస్ట్. నెక్స్ట్ కీప్ ఫస్ట్ ఇంట్రెస్టెడ్ కాలేజ్. ఫస్ట్ థంబ్ రూల్ ఏమిందంటే మీకు నచ్చిన కాలేజ్ ఫస్ట్ పెట్టుకోండి. సపోజ్ మీ జిల్లా నిజామాబాద్ అనుకోండి, నిజామాబాద్లో ఉన్న కాలేజీలో వస్తే నేను ఫస్ట్ వెళ్తా అనుకుంటే ఫస్ట్ నిజామాబాద్ అన్నీ పెట్టండి. సరే నిజామాబాద్లో రాలేదు, నా ర్యాంక్ కొద్దిగా పెద్దగా ఉంది, దాని పక్కన ఉన్న కామారెడ్డి కావచ్చు, ఏదో ఒక జిల్లాలో నేను వెళ్దాం అనుకుంటా, నెక్స్ట్ అట్లా కామారెడ్డి, సరే కామారెడ్డిలో రాలేదు, పక్కన ఉన్న హైదరాబాద్ కావచ్చు, లేదంటే వేరే జిల్లాలు, అట్లా ప్రియారిటీ ఆర్డర్స్ లిస్ట్ రాసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నియర్ బై కాలేజ్. ఇప్పుడు మీకు అనుకున్న కాలేజ్ రాలేదు, సపోజ్ ఈ కాలేజ్ కాకపోతే కనీసం వేరే జిల్లా ఏదో ఒక 100 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న కాలేజెస్ అట్లా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ కీప్ ఆల్ కాలేజెస్. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీ డిస్టిక్లో రాలేదంటే పక్క జిల్లాలో కూడా రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. సో అప్పుడు మీరు ఏం చేయాలి, మీ జిల్లా పెట్టాలి, నెక్స్ట్ పక్కన ఉన్న జిల్లాలు పెట్టుకుంటూ లాస్ట్గా దూరం అదే లాస్ట్ అనుకుంటే ఆ కాలేజ్ పెట్టాలి. సో ఫస్ట్ మీకు నచ్చినవి పెట్టి తర్వాత కొద్దిగా డిస్టెన్స్ దగ్గరలో ఉన్న కాలేజెస్, నెక్స్ట్ లాస్ట్ ఏవైతే దూరంగా ఉంటాయో అవి. సో ఈ విధంగా పెడితే ఫస్ట్ మీరు ఒక 20 కాలేజ్ పెట్టారు, అలా ఫస్ట్ కాలేజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రియారిటీ ఆర్డర్ బట్టి చెక్ చేస్తూ ఉంటారు. మీ ర్యాంక్ ఎక్కడైతుందో, అంటే మీ ర్యాంక్ ఎగ్జాంపుల్ 10th కాలేజ్లో 2000 వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వస్తుందంటే ఆ కాలేజ్ మాత్రమే ఇస్తారు. ఫస్ట్ కాలేజ్లో ఒక 500 బిలో, 1000 బిలో అనుకుంటే ఫస్ట్ కాలేజ్ మీకు ఇవ్వరు. అట్లా మీ ర్యాంక్, క్యాస్ట్, మళ్ళీ అందులో కూడా క్యాస్ట్, మీ క్యాస్ట్లో మీరు టాప్ ఉండాలి, అలా చూస్తారు. కాబట్టి ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో ప్రిపేర్ చేసేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచిగా ఒక కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ డిఎడ్ కాలేజెస్ తక్కువ ఉంటాయి, 10 ఉంటాయి. సో నేను అందులోనే చేస్తా అంటే మీకు ర్యాంక్ మంచిగా ఉండాలి, ఒక 1000 బిలో, 1500 బిలో అలా ఉంటేనే వస్తుంది.
నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇన్ అవర్ ఓన్ డిస్టిక్, మీ డిస్టిక్లోనే రావంటే మేజర్గా మీ డిస్టిక్లోనే ఎక్కువ కాంపిటీషన్ ఉంటే రాకపోవచ్చు. సో మీ డిస్టిక్లో రాసిన వాళ్ళు కాంపిటీషన్, అండ్ వేరే జిల్లాల వాళ్ళు కూడా మీ డిస్టిక్లో కాంపిటీషనే. ఇక్కడ మీ జిల్లా వాళ్ళే అప్లై చేయాలని రూల్ ఉండదు, మీరు అన్ని జిల్లాలు పెట్టుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ మీది కామారెడ్డి అనుకుంటే నేను హైదరాబాద్లో చేద్దాం అనుకుంటే హైదరాబాద్ ఫస్ట్ పెట్టుకోండి. మీ జిల్లా ఓన్ జిల్లాలో కాకుండా మీకు వేరే జిల్లాలో చేద్దాం అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అది పెట్టాలి. సో ఆ విధంగా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది పెడతారో ఫస్ట్ అందులో చూస్తారు. అందులో మీకు ర్యాంక్ మీకన్నా మంచి ర్యాంకర్స్ ఉన్నారు, నెక్స్ట్ కాలేజ్ అట్లుంటుంది. నెక్స్ట్ 3 to 4 డిస్ట్రిక్ట్స్ కొందరు ఉంటారు, హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్ కావచ్చు, వాళ్ళు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు, నేను ఒక 3-4 జిల్లాలు వస్తేనే వేస్తా, లేదంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తా అనుకునే వాళ్ళు మీరు అట్లాంటివే పెట్టండి. నెక్స్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్, నాకు ఎక్కడ వచ్చినా పర్లేదు నేను ఎక్కడైనా వేస్తా అనుకునే వాళ్ళు అన్నీ పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా ఓన్లీ కొన్ని కాలేజెస్ పెట్టాలని రూల్ ఏమి ఉండదు, అన్నీ పెట్టవచ్చు, అన్నీ పెట్టేసేయండి. సో 4th పాయింట్ వచ్చేసి టోటల్ వెబ్ ఆప్షన్స్ అండి. సో మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు దాని బేస్ మీదనే మీకు ర్యాంక్ చూసి ఇస్తారు. సపోజ్ మీ ర్యాంక్ ఒక 4000 ఉంది, మీరు పెట్టిన 2 కాలేజీలు రాకపోవచ్చు. సో అట్లా ఎక్కువ కాలేజ్ పెట్టాలి, దాని మీనింగ్. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ కాలేజెస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఆర్డర్లో ఎట్లా పెట్టాలంటే ఫస్ట్ కాలేజ్ పెట్టారు, ఈ కాలేజీలో సీట్ వస్తలేదంటే దీనికన్నా కొద్దిగా తక్కువ ఉన్న కాలేజ్ పెట్టాలి. నెక్స్ట్ అట్లా ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకుంటూ పోవాలి. అంటే నాకు ఫస్ట్ కాలేజ్ రాకపోతే కనీసం ఈ కాలేజీలో రావాలి అనుకుంటే సెకండ్ ప్రిఫరెన్స్, ఫస్ట్ సెకండ్లో రాలేదు నెక్స్ట్ ప్రిఫరెన్స్, అట్లా పెడుతూ కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. సపోజ్ మీ జిల్లా పక్కన ఒక జిల్లా ఉంది, ఆ జిల్లా పెట్టకుండా మీరు ఎక్కడనో దూరం జిల్లా పెట్టారనుకోండి, అందులో సపోజ్ కాంపిటీషన్ తక్కువ ఉంది, అది వచ్చింది. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, కనీసం నా పక్క జిల్లా వచ్చినా అక్కడికన్నా వెళ్తుంటే అనవసరంగా నేను అది పెట్టినా అనుకుంటారు. సో అట్లాంటి కాలేజ్ అన్ని లాస్ట్ పెట్టాలి. మళ్ళీ నేను సెకండ్ ప్రిఫరెన్స్ పెడితే అప్పుడప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతాయి. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఇక్కడ phase 1 to phase 2 ఇలా కూడా కొందరు మిస్లీడ్ చేసుకుంటారు. ఇప్పుడు phase 1లో ఒక కాలేజ్ వచ్చింది, ప్రైవేట్ కాలేజ్, ఒక 100 kilometers ఏదో పక్క జిల్లా వచ్చింది. సెకండ్ ఫేజ్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ కాలేజ్ కన్నా మీరు ఏ కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నారో అవే పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారు, కొందరు దూరం ఏదో ఒకటి పెట్టుకుంటారు జిల్లా, అందులో వేకెన్సీ ఉంది, మీ ర్యాంక్కి తగ్గట్టు మీది ఒక 2000 ర్యాంక్ అనుకోండి, ఒక జిల్లాలో 5000 ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. అట్లా జిల్లా కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కొన్ని దగ్గర. అప్పుడు మీకు సపోజ్ ఆ కాలేజీలో వేకెన్సీ ఉంటే అది ఇచ్చారనుకోండి, ఇది డిలీట్ అయిపోతుంది. సో ఇలాంటి మిస్టేక్స్ కూడా జరుగుతాయి. కాబట్టి మీరు phase 2లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలంటే phase 1ది నచ్చుతలేదు కాబట్టి నాకు phase 2 వెళ్దాం అనుకుంటున్నా, వేరే కాలేజ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా, కాబట్టి దీనికన్నా బెటర్ కాలేజే అంటే phase 2లో ఏ కాలేజ్ వచ్చినా నేను వెళ్తా అనుకుంటేనే దీనికన్నా బెటర్ కాలేజ్ పెట్టాలి. phase 1లో సీట్ రాని వాళ్ళు మంచి కాలేజ్ నుంచి బాటమ్ కాలేజ్ వరకు పెట్టాలి. అందులో ఏదో ఒక దగ్గర వస్తే మీరు డిఎడ్ చేయాలి ఆ కాలేజెస్లో. సో అట్లా పెట్టుకోవాలి. సో 5th పాయింట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. సో ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు మీరు అన్నీ ప్రాపర్గా పెట్టారా లేదా రీవెరిఫై చేసుకొని ఓకే అన్నీ పెట్టాను అనుకుంటేనే సబ్మిట్ చేయండి. సో మీరు సబ్మిట్ చేసిన కాలేజెస్లోనే మీకు ర్యాంక్, క్యాస్ట్ అన్నీ చూసి ఇస్తారు సీటు. సో ఈ విధంగా సీట్ అలాట్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, ఇదంతా ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇవి వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి ఒక వీడియో చేస్తా, సో దట్ ఎవరైతే కొత్తగా ఇప్పుడు వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళు కావచ్చు, సో ఎట్లా ఈ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలో ఒక వీడియో చేస్తే మీరు కూడా మీ మొబైల్లోనే వేసుకోండి, లేదంటే నెట్ షాప్ కావచ్చు, మీ సేవ కావచ్చు, అక్కడికి వెళ్ళి కూడా వేసుకోవచ్చు. సో ఇంకా ఏమన్నా అప్డేట్స్ వస్తే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. అండ్ ఈ డీటెయిల్ పీడిఎఫ్స్ డిఎడ్కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా, లేదంటే మీరు మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక పెన్ పేపర్ తీసుకొని అన్ని లిస్ట్ ప్రిఫరెన్సెస్ రాసుకొని అప్పుడే వెబ్ ఆప్షన్ సబ్మిట్ చేయండి. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.